రన్నింగ్ మిషన్ విరాట్ కోహ్లీ టెస్టులకు గుడ్ బై చెప్పారు. 2011లో వెస్టిండీస్తో కోహ్లీ అరంగేట్రం చేశారు. 14 ఏళ్ల టెస్ట్ కెరియర్ సంతృప్తిని ఇచ్చిందని కోహ్లీ ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఇన్స్టాలో పోస్ట్ చేశారు. 123 టెస్టుల్లో 9230 పరుగులు చేశాడు. టెస్టుల్లో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. టెస్టుల్లో విరాట్ కోహ్లీ అత్యధిక వ్యక్తిగత పరుగులు 254. ఇటీవల హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే కోహ్లీ టెస్టుల నుంచి తప్పుకున్నానని ప్రకటించారు. జూన్ 20 నుంచి ఇంగ్లాండ్తో భారత్ 5 టెస్టు మ్యాచ్ల సిరీస్ జరగనుంది. ఈ క్రమంలో కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక ఇదే అంశానికి మనతో మాట్లాడడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు లైన్లో ఉన్నారు. సార్ నమస్తే. హలో వెంకటేష్ గారు. నమస్తే అండి. కోహ్లీ రిటైర్మెంట్ని ఎలా చూడొచ్చు అంటారు? ఫిట్నెస్ పరంగా చూసినట్లయితే ఎప్పుడు ఫిట్గానే ఉంటాడు. అది కాక చూడడానికి కూడా ఫిట్గానే అనిపిస్తాడు. 36 ఏజ్ అనేది చిన్నదని చెప్పాలి. ఎందుకంటే బీసీసీఐ సపోర్ట్ చేస్తలేదా? బీసీసీఐ వల్ల ఏమైనా ప్రాబ్లమా, లేదంటే పర్సనల్గా ఏమైనా ప్రాబ్లమా? అసలు ఎందుకు కోహ్లీ రిటైర్మెంట్ ఇంత చిన్న ఏజ్లో ప్రకటించారని మీరు అనుకుంటున్నారు? మీరు అన్నట్టు కోహ్లీ ఫిట్నెస్ విషయంలో ఎప్పుడు సమస్య లేదండి. చాలా మంది యంగ్ ప్లేయర్స్ కంటే కూడా కోహ్లీ చాలా ఫిట్ గా ఉంటాడు. ఫిట్నెస్ కాదండి, ఫామ్ ఇటీవల కాలంలో సరిగ్గా లేదు. మన ఆస్ట్రేలియా టూర్ లో 5 టెస్ట్ మ్యాచ్ల్లో ఫస్ట్ మ్యాచ్ లో సెంచరీ చేశాడు. ఆ తర్వాత ఒక 50 కూడా చేయలేదు. అంతకుముందు బంగ్లాదేశ్ తో న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లో కూడా అతను పెద్దగా రన్స్ చేయలేదు. ఇటీవల కాలంలో అతనికి కొన్ని టెక్నికల్ వీక్నెసెస్ కూడా బయటపడింది. ముఖ్యంగా అవుట్ సైడ్ జాబ్స్ వచ్చే బాల్స్ ఆడడంలో ఇబ్బంది పడుతున్నాడు, స్పిన్ ఆడడంలో ఇబ్బంది పడుతున్నాడు. సో తన గతంలో ఉన్నంత బాగా ఆడట్లేదు. యావరేజ్ బ్యాటింగ్ యావరేజ్ కూడా బాగా తగ్గిపోయింది. సో తన టీంకి ఒక బర్డెన్ అవుతానని ఏమైనా అనుకున్నట్టుగా ఉన్నాడు. అందుకని అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇది సడన్ గా వచ్చిన నిర్ణయం ఏం కాదు. ఎందుకంటే గత 2-3 డేస్ గా మనకి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఆలోచనలో ఉన్నాడన్న వార్తలు చాలా ప్రముఖంగా వినిపించినాయి. సో ఫైనల్ గా అతను డిసైడ్ చేసుకున్నాడు. ప్రాబ్లం ఏంటంటే ఇంగ్లాండ్ లో లాంగ్ టూర్ ఆడబోతున్నాం. మనం 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడబోతున్నాం. లాంగ్ సిరీస్ లో అటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకపోతే మన బ్యాటింగ్ లైనప్ చాలా ఇన్ఎక్స్పీరియన్స్డ్ బ్యాటింగ్ లైనప్ ఉంటుంది. అదొకటే చాలా ప్రాబ్లమాటిక్ గా కనిపిస్తుంది. ఇద్దరు ఒకేసారి రిటైర్ అవడం వల్ల ఒక పెద్ద వెలికి ఏర్పడుతుంది ఇండియన్ బ్యాటింగ్ విషయం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.